డియర్ జేఈ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ అడ్వాన్స్ వాళ్ళు అయితే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చారమ్మా. మరి వీళ్ళు రిజిస్ట్రేషన్ డేట్స్ కూడా వచ్చేసినాయి. ప్రస్తుతానికి వీళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జేఈ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఫర్ ఫారెన్ నేషనల్స్ వీళ్ళకైతే విండో అయితే ఓపెన్ అయింది. మిగతా వాళ్ళకి మరి ఆల్రెడీ మన రెగ్యులర్స్ జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి వెళ్ళే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేదా అనేది ఒకసారి చూద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే మీకు క్యాండిడేట్ రిజిస్టర్డ్ లాగిన్ అని వచ్చేసింది. ఇక్కడ రిజిస్టర్డ్ లాగిన్ వచ్చింది. ఇక్కడ జేఈ మెయిన్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఇక్కడ చేసుకోవచ్చు. డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ప్రస్తుతానికైతే మనం వీళ్ళు మాత్రమే చేసుకోవాలి. ఫారెన్ నేషనల్స్ అంటే ఓసీ ఎవరైనా పిల్లలు కానీ అమెరికాలో కానీ యూకేలో యూఎస్లో ఉన్న పిల్లలు, అదేవిధంగా దుబాయ్లో ఉన్న పిల్లలు, మరి ఫారిన్ కంట్రీస్లో ఇండియన్ స్టూడెంట్స్ ఫారిన్ కంట్రీస్లో పేరెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ ఓసీఐ పీఈఓ కార్డు ఉండేవాళ్ళు 4th March మరి ఇష్యూడ్. ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవచ్చు. వీళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి. మరి డైరెక్ట్గా జేఈ మెయిన్ క్యాండిడేట్స్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కూడా డేట్స్ ఇచ్చేసారమ్మ. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డేట్స్. డైరెక్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బిగిన్స్ ఫర్ ఓసీఐ వాళ్ళకి April 6వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు 7 May ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బిగిన్ ఫర్ జేఈ మెయిన్ స్టూడెంట్స్కి April 23వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంటే April 23 అంటే 23 రిజల్ట్స్ వస్తాయి. 23 మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు మీకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ డేట్స్ కూడా వచ్చేసినాయి. జేఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసినాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లోజెస్ May 2వ తారీఖుని, మనకి May 2వ తారీఖుని, May 17వ తారీఖుని ఎగ్జామినేషన్ అయితే ఉంది దీనికి సంబంధించి. అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ ఫీజు పేమెంటు ఇది May 4th. తర్వాత వ్యూ ఫుల్ షెడ్యూల్ అయితే ఒకసారి చూద్దాము. ఫుల్ షెడ్యూల్ అన్నాడు కదా, ఇక్కడ చూసినట్టయితే మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషను మరి వచ్చేసి 2వ తారీఖు 3. తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజ్ పేమెంట్స్ May 4వ తారీఖు రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ అమ్మ ఫీజు పే చేయడానికి. తర్వాత అడ్మిట్ కార్డు అవైలబుల్ ఫర్ డౌన్లోడింగ్ May 11, May 17. May 11 నుంచి May 17 ఒక అడ్మిట్ కార్డు చూజు. మరి అదేవిధంగా ఎగ్జామినేషన్ మనకి ఎప్పుడు ఉంటుంది? May 17వ తారీఖున ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత May 17వ తారీఖున మార్నింగ్ చెప్పాను కదా 9 గంటల నుంచి 12 గంటల వరకు. ఇంతకుముందు 9:30 నుంచి అమ్మ. మరి ఇది మార్చారు. అసలు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 9:30 to 12:30 ఎగ్జామినేషను. ఆఫ్టర్నూన్ సేమ్ ఉంది. మరి మార్నింగ్ పేపర్ అయితే మారిపోయింది. ఇప్పుడు 9 to 12 పెట్టారు. ఇప్పుడు ఇంతకుముందు 9:30 to 12:30 ఉండేటట్టుకుండా. కాపీ ఆఫ్ క్యాండిడేట్ రెస్పాన్స్ టు అవైలబుల్ ఆన్ ద జేఈ అడ్వాన్స్డ్. మరి 21వ తారీఖుని రెస్పాన్స్ షీట్ వస్తుంది. మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి జేఈ అడ్వాన్స్లో మరి పేపర్ 1, పేపర్ 2 ఎన్ని మార్క్స్ 360కి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా వచ్చేసింది. డిస్ప్లే ప్రొవిజనల్ ఆన్సర్కి May 25 వస్తుందమ్మా. May 17 ఎగ్జామినేషన్ అయితే ఇది రెస్పాన్స్ ఓకే. ఆన్సర్ కీ అయితే May 25 వచ్చేస్తుంది. తర్వాత ఫీడ్బ్యాక్ ఆన్ కామెంట్స్ ఆన్ ప్రొవిజనల్ ఆన్సర్కి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు May 26ని. తర్వాత June 1వ తారీఖున ఆన్లైన్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్. మరి ఆన్లైన్ జేఈ రిజల్ట్స్ డేట్ కూడా వచ్చేసింది. అదేవిధంగా జోసా కౌన్సిలింగ్ డేటు 2వ తారీఖు నుంచి జోసా కౌన్సిలింగ్ అమ్మ. 2వ తారీఖు నుంచి జోసా కౌన్సిలింగ్ డేట్ వచ్చేసింది. ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ అయిపోండి అమ్మ. జోసా కౌన్సిలింగ్ డేట్ వచ్చేసరికి మీరు మెంటర్షిప్ తీసుకోవాలా వద్దా, మీరు అది మీ ఇంట్రెస్ట్ తీసుకోవాలని. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉండేవాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. మన ఛానల్లో మనం నంబర్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇది మన వాట్సాప్ నెంబర్ అమ్మ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మరి ఇక్కడ చేరొచ్చు. మరి ఈ నెంబర్, దీనికి అమౌంట్ పే చేసినట్టయితే మరి 2500 రూపీస్ పే చేయాలి. ఇక్కడ జోసా కౌన్సిల్ మీకు ఆగస్టు వరకు కూడా సపోర్ట్ చేస్తాం. మీరు ఐఐటీలో, ఎన్ఐటీలో, IIIT, GFTలో కాలేజీల్లో చేరే వరకు, హాస్టల్లో చేరే వరకు, మరి సర్టిఫికేట్ విషయంలో కానీ మొత్తము, మరి ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ విషయంలో కానీ మొత్తము మీకు సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఇది మన వాట్సాప్ నంబర్ ఈ విధంగా ఉంది. మరి ఎవరైనా ఇక్కడ QR కోడ్ కూడా ఇస్తున్నాను. స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని ఇదమ్మా. డేట్స్ వచ్చేసినాయి. ఇంపార్టెంట్ డేట్స్ అయితే మరి 2వ తారీఖున మీకు ప్రతి ఒక్కళ్ళకి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. జోసా డేట్స్ వచ్చేసినాయి.
తర్వాత జేఈ మెయిన్ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ డేట్స్ కూడా వచ్చేసినాయి స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఒక సెషనే, మరి ఆల్రెడీ ఏప్రిల్ సెషన్ కూడా అయిపోయినట్టుంది. మరి ఇంకా ఒక సెషన్ ఒక 1 డే ఉండటం జరిగింది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.